నగరంలో వర్షం దంచుకొడుతుంది. సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, జూబ్లీ హిల్స్, దిల్సుఖ్ నగర్, బషీర్బాగ్ సహా పలు ఏరియాల్లో వర్షం దంచుకొడుతుంది. మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. ఆసిఫ్ నగర్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వరద నీటితో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అబిడ్స్లో కాలనీలు జలమయమయ్యాయి. रिक्शा నగరంలో వర్షం దంచుకొడుతుంది. సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, జూబ్లీ హిల్స్, దిల్సుఖ్ నగర్, బషీర్బాగ్ సహా పలు ఏరియాల్లో వర్షం దంచుకొడుతుంది. మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. ఆసిఫ్ నగర్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వరద నీటితో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అబిడ్స్లో కాలనీలు జలమయమయ్యాయి. వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ మాసబ్ ట్యాంక్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. వర్షం కురవడంతో నీళ్లు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోయిందని చెప్పచ్చు. ప్రజెంట్ మాత్రం మనం మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్నాము. మాసబ్ ట్యాంక్ వద్ద చూడొచ్చు, మనకు మోకాలలోతు నీరు నిలిచిపోయింది. ఒకేసారి భారీ వర్షం కురవడంతో మోకాలలోతు నీళ్లు నిలిచిపోయిందని చెప్పచ్చు. ప్రజెంట్ మాత్రం ఒకేసారి అంటే ఆఫీసుల టైం ఎండ్ అవడంతో పబ్లిక్ బయటికి రావడంతో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఒకేసారి ఈ కుంభవృష్టి లెక్క ఒక 10 నిమిషాలు భారీ వర్షం కురిసిందని చెప్పచ్చు. నగర వ్యాప్తంగా అటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, మలక్పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట్ ఈ ప్రాంతాల్లో అంటే నగర వ్యాప్తంగా మొత్తం ముసురుతో కూడినటువంటి వర్షం ప్రజెంట్ మాత్రం కురుస్తుంది. కానీ ఒక 15 నిమిషాల పాటు ఒక భారీ వర్షం కురిసిందని చెప్పచ్చు. అటు లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు అధికారులు. అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ అధికారులు కూడా ఈ రోడ్లపైన గాలితో ఈదురు గాలులు వీస్తున్నాయి కాబట్టి ఈదురు గాలులతో విరిగిన చెట్లను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా రేపు వినాయక చవితి పండుగ ఉన్న నేపథ్యంలో మనం విగ్రహాలను కూడా చూడొచ్చు. మొత్తం కవర్లతో, వాటర్ ప్రూఫ్ కవర్లు కప్పుకొని కూడా తమ మండపాలకు తరలిస్తున్నారు మండప నిర్వాహకులు. మొత్తానికి రేపు పండుగ ఉన్న నేపథ్యంలో ఇటు మార్కెట్లలో కూడా ఫుల్ రష్ ఏర్పడింది. ఒకవైపు వాన, మరోవైపు ఈ పబ్లిక్ రష్తో మాత్రం సిటీలో ట్రాఫిక్ కూడా ఫుల్ జామ్ అనే చెప్పచ్చు. ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉంటూ ఇటు ఎక్కడికక్కడ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నీరు మాత్రం రోడ్లపైన నిలవడంతో కొంత మేరకు ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు.
ముఖ్యంగా ఎందుకంటే ఆఫీస్ సమయం ఒకేసారి 6 గంటలకు అందరికీ ఎండ్ అవుతుంది కాబట్టి ఒకేసారి బయటికి రావడం ఈ వర్షానికి కొద్ది వర్షానికి మరి మళ్ళీ మనం చూడొచ్చు విజువల్స్లో మరోసారి భారీ వర్షం కురుస్తుంది. 15 నిమిషాలకు గ్యాప్ ఇచ్చి 15 నిమిషాలకి మళ్ళీ వర్షం కురుస్తుంది. ప్రజెంట్ మాత్రం సిటీ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. మనం ఉన్నది మా ప్రాంతంలో మాత్రం మాసప్ ట్యాంక్లో మాత్రం ఒక 20 నిమిషాల నుంచి భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఈ వాటర్ మాత్రం రేపు పండుగ వినాయక చవితి పండుగ ఉన్న నేపథ్యంలో మాత్రం మనం విజువల్స్లో చూడొచ్చు. భక్తులు అంటే తమ పూజా సామాగ్రికి సంబంధించిన సామాన్ కానీ లేదంటే మండపానికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉంటాయి, డెకరేషన్కి సంబంధించి కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని మండపాలకు తీసుకుపోయే సమయం కాబట్టి ఈ వర్షానికి కొంచెం ఆటంకమే కలిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు మాత్రం వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. గత 3 రోజుల క్రితం కురిసిన వర్షాలతో పాటు నిన్న అంటే 5 తారీఖు నాడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. సో ప్రజలు మాత్రం అత్యవసరం ఉంటే తప్ప ఈదురుగాలులు కూడా భారీ అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి కాబట్టి ఈ పురాతనమైనటువంటి గోడలు కానీ చెట్లు కానీ వీటన్నిటి కింద ఉండకూడదు. కాబట్టి ఎప్పటికప్పుడు మాత్రం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ప్రజలు మాత్రం కూడా ఎప్పటికప్పుడు గమనించి అత్యవసరం ఉంటే తప్ప బయటికి ఎవరు రాకూడదని కూడా అధికారులు చెప్తారు. ప్రజెంట్ మాత్రం నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. ఒక 6 గంటలకే సాయంత్రం 6 గంటలకే చీకటిలాగా నల్లటి మేఘాలు మాత్రం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కమ్ముకున్నాయని చెప్పొచ్చు. ప్రజెంట్ మాత్రం మాసప్ ట్యాంక్లో భారీ వర్షం కురుస్తుందని చెప్పొచ్చు.